నేను జిమ్ లో జాయిన్ అయ్యి ఈ రోజు 3వ రోజు అనమాట. ఫస్ట్ డే వర్కౌట్స్ చేసినప్పుడు ఇంతేనా సింపులే చేసేయచ్చు అనిపించింది. సెకండ్ డే కొంచెం బాడీ పెయిన్స్ వచ్చేసరికి ఈ మాత్రం బాడీ పెయిన్స్ మనం భరించలేమా అని అనిపించింది. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే అస్సలు మార్నింగ్ లేవలేకపోయింది తెలుసా, ఒళ్ళు మొత్తం పులిసిపోయింది. ఇంకా అస్సలు నా వల్ల కాలేదు. కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను. అమ్మ బాబాయ్ అసలు వర్కౌట్స్ చేయడానికి నా వల్ల కాలేదు తెలుసా. నేను ఇంకా మధ్యలోనే ఆపేస్తానని చెప్పాను మా ఫ్రెండ్స్ తో. వాళ్ళేమో కంటిన్యూగా ఆపకుండా 1 వీక్ వరకు వర్కౌట్స్ చేస్తే పెయిన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. ఈలోగా మధ్యలో ఎప్పుడైనా జిమ్ ఎగ్గొట్టావా ఇంకా ఉన్న వాటికన్నా పెయిన్స్ ఎక్కువైపోతాయి అని చెప్పి వాళ్ళు నన్ను బెదిరించేస్తున్నారు. ఇంకా నేనేం చేస్తాను, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. మన మోక్షమ్మ 2 డేస్ సైలెంట్ గా పక్కన కూర్చొని చూసింది. థర్డ్ డే ఇది కూడా స్టార్ట్ చేసేసింది వర్కౌట్స్ చేయడం. ఎలాగోలా కష్టపడి ఈ రోజు వర్కౌట్స్ కూడా కంప్లీట్ చేసేసాను. ఈ వీడియోలో నా కన్ను కొంచెం వాచింది కదా, స్కూటీ మీద జిమ్ కి వస్తున్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మర్చిపోయాను. సో డస్ట్ పడిపోయింది కంట్లో. నేను ఎప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకుంటాను, ఈ రోజు మర్చిపోయాను. చూడండి ఎలా అయిందో. ఈ పెయిన్స్ తో ఫ్లోర్ మీద నడిచేయడం బాగా నడిచేస్తున్నాను, కానీ మెట్లు దిగడం మాత్రం నా వల్ల కావట్లేదండి బాబు.